పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. కీర్తనలు 6వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నేను కృషించున్నాను, నన్ను కరుణించు. వాక్యలు చూసినప్పుడు దావీదు తను కరుణించమని ప్రార్థన చేసినప్పుడు తన బాధలు దుఃఖాల నుంచి శత్రువుల నుంచి విడిపించినట్టు చూస్తున్నాం. గుడ్డి బ్రతమై కూడా తను కరుణించమని యేసును అడిగినప్పుడు యేసయ్య తను ముట్టి స్వస్థతపరిచి కళ్ళు కనిపించేటట్టు చేశారు. కానాను స్త్రీ తన కుమార్తె ఒక దయ్యం విషయంలో ప్రార్థించినప్పుడు కరుణించమని కేకలు వేసినప్పుడు దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి యేసయ్య స్వస్థతపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగ వాక్యంలో అనేక మంది యేసయ్యను తను ఏం చేశారంటే కరుణించు, మమ్మల్ని కాపాడు అనేసి వేడుకున్నప్పుడు యేసయ్య అనేక వాళ్ళ ప్రార్థన ఆలకించినట్టు మనం చూస్తున్నాం. అలాగే సుంకరి కూడా నన్ను కరుణించు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సుంకరి ప్రార్థన కూడా విన్నట్టు చూస్తున్నాం. అయితే ఈ రోజు ప్రియులారా, మీరు ఏదో బాధలో, దుఃఖంలో, కన్నీరు, శోధన, అనారోగ్యంలో ఉన్నారా? అయితే మనుషుల దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ కరుణ అడగకుండా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ప్రభా దావీదుని, సుంకరిని, భర్తమయ్యని, కానాను స్త్రీని కరుణించినట్టు నన్ను కూడా కరుణించి ఆరోగ్యము, సమాధానము, నా జీవితంలో సంతోషమైన నా కుటుంబాన్ని దీవించని మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు, కరుణిస్తాడు, మనల్ని దీవిస్తాడు. అలాంటి ఒక కరుణ గల ఒక జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయను గాక. ఆమేన్.